హలో, వెల్కమ్ బ్యాక్ టు నా చిన్న ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ ద వీడియో. వింటర్ బ్రేక్లో మేము శాండిగోకు పోయినాము. అప్పటి వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. ఏంటో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా, అట్లా వెనకబడిపోతూనే ఉన్నది. మేము యూజువల్గా వెకేషన్స్కి ఎక్కువ వెళ్ళాము. నాకైతే హాలిడేస్ వచ్చినాయి అనుకోండి, ఇంట్లోనే రిలాక్స్గా ఉంటే బాగా అనిపిస్తుంది. సింపుల్గా ఇంట్లో పని చేసుకొని, ఇంట్లో పని అయిపోయినాక అట్లా చిన్న వాక్కి వెళ్తే సరిపోతుంది. నాకైతే బాగా అనిపిస్తుంది, అట్లా రిలాక్స్ లైఫ్ బాగా అనిపిస్తుంది హాలిడేస్ వచ్చినప్పుడు. ఎక్కడికో పోయి ఏమో చెయ్యాలని అయితే పెద్దగా అనిపించదు నాకు. ఇంకా ట్రావెల్ విషయానికి వస్తే, మేము శాండియాగోకి వెళ్ళడానికి 1 వీక్ బిఫోరే ప్లాన్ చేసుకున్నాము. ముందేం చేయలేదు. వెళ్దామా వద్దా అని ఇంకా లాస్ట్గా డెసిషన్ తీసుకుని 3 days బిఫోర్ ఫ్లైట్ టికెట్స్ ఇంక హోటల్ బుక్ చేసినాము. మాకు ఫ్లైట్ వచ్చేసి 24th రోజు ఈవినింగ్, December 24th ఈవినింగ్ 4:30కి ఉండే. మేము 3 వరకు అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయినాము. ఎందుకంటే హాలిడేస్ కదా, బాగా ఎయిర్పోర్ట్లలో రద్దీ ఎక్కువ ఉంటుంది. కొంచెం ముందే పోయి కూర్చున్నాం అనుకోండి, అక్కడ అన్నీ క్లియర్ చేసేసుకొని గేట్ దగ్గర పోయి కూర్చుంటే రిలాక్స్గా ఉంటుంది అనేసి. అసలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అసలు ఏం అర్థమవుతలేదు. ఇక్కడ బ్యాగేజ్ చెక్కిన్ ఏంటి, వాటికి ట్యాగ్ ఎక్కడ వేయించుకోవాలో ఏమీ అర్థమవుతలేదు. మా వారైతే చూస్తున్నారు ఎవరు లేరా అనేసి అని. ఇంకా నేను అక్కడ ఎవరికో లేడీ ఉంది, తను అడుగుపోండి, తను ఏమైనా హెల్ప్ చేస్తుందేమో అనేసి అంటే తనైతే అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు. అంతకుముందు పోయినాము డొమెస్టిక్ ఫ్లైట్లో, కాకపోతే ఏంటి అంటే చెక్-ఇన్ లగేజ్ లేకుండా ఉండే. ఈసారి ఏంటంటే చిన్న చిన్న లగేజ్ చాలా, ఎందుకు ఒకటి చెక్-ఇన్ లగేజ్ చేసేసినాం అనుకో ట్రావెల్ ఈజీగా ఉంటుంది అనేసి ఇంకొక చెక్-ఇన్ బ్యాగ్ తెచ్చుకున్నాం అనమాట. ఉంది, మనకు తెలియదు కదా, ఊరోజులాగానే ఉంది. That means that we're fresh off the boat, like villages who have never gone through the flight. పెద్ద లైనే ఉంది. D నాన్న, D3. ఫైనల్గా 3:45 వరకు అంతా పూర్తి చేసేసుకొని ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాము. ఈరోజు లంచ్ కొంచెం ఎర్లీగా తిన్నాము, 12 వరకు అట్లా, ఎందుకంటే బయలుదేరాలి కదా అనేసి. ఇంకా ఆకలి అవుతుంది, లైట్గా అట్లా స్నాక్స్ తీసుకొచ్చుకున్న బిస్కెట్స్, చిప్స్ అవి తింటున్నాము. ఏంటంటే ఫ్లైట్ కొంచెం డిలే ఉంది, 30 minutes అని చెప్పిండ్రు. సరే పర్లేదు, హాయిగా రిలాక్స్ అవుదామని అనేసి కూర్చున్నాం. ఇంకా ఫైనల్గా 5:30 వరకు అట్లా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము శాండియాగోలో దిగేసరికి నైట్ 8 అయిపోయింది. జస్ట్ 1.5 hour ఫ్లైటే. ఇంకా దిగినాక లగేజ్ కలెక్ట్ చేసేసుకొని రెంటల్ కార్కి వెళ్ళడం కొరకు అక్కడ బస్ సర్వీస్ ఉంది. సో ఆ బస్ కొరకు వెయిట్ చేసి బస్ ఎక్కి రెంటల్ కార్ పికప్ చేసుకొని హోటల్కి వెళ్ళేసి ఇంకా చెక్-ఇన్ చేసి కీ తీసుకునేసరికి 9:45 అట్లా అయిపోయింది. మేము బుక్ చేసిన హోటల్
ఎయిర్పోర్ట్ నుంచి చాలా క్లోజు. ఎంత అంటే ఒక 7 minutes డ్రైవ్ పట్టింది కార్లో నుంచి. పెద్ద కన్ఫ్యూజన్ కూడా ఏం అవ్వలేదు, చాలా ఈజీగా ఉంది, చాలా క్లోజ్ బై ఉంది ఎయిర్పోర్ట్కి. Going up. Going down. నేను పట్టుకుంటా. Did they have anything? నథింగ్. మేము కిచెన్ ఉన్న హోటల్ తీసుకున్నాము. ఎందుకంటే ఒకరోజు కాకపోయినా ఒకరోజు మనకి ఇష్టమైన ఫుడ్ వండుకొని తినొచ్చు, బయట రోజు తినలేం కదా అనేసి కిచెన్ ఉన్న రూమ్ బుక్ చేసుకున్నాము. వెళ్ళగానే మా చిన్నోడు చూస్తుండే ఫ్రిడ్జ్లో ఏమన్నా ఉన్నాయా, తినడానికి ఏమన్నా పెట్టిండ్రా అనేసి. వాళ్ళు ఏం పెట్టారని తెలియదు కదా వాడికి, పప్ప అంతా చూస్తున్నాడు ఫ్రిడ్జ్లో, ఫ్రీజర్లో ఇంకా ఏమన్నా ఉన్నాయా అనేసి. తర్వాతనైతే ఒకసారి రూమ్ అంతా ఒకసారి మొత్తం చూసేసుకున్నాము ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి. యాక్చువల్గా మేము వాటర్ ఫ్రంట్ వ్యూ అడిగినాము వాళ్ళని ఏమేమనేసి, సరే అనేసి అన్నది. పైకి వచ్చి చూస్తే ఇది వాటర్ ఫ్రంట్ వ్యూ కాదు, ఎదురుగా ఉన్న రూమ్స్కి వాటర్ ఫ్రంట్ వ్యూ ఉంది, వీటికి లేదు. ఆమె అసలు ఎట్లా ఇచ్చిందో ఏంటో నాకైతే అర్థం కాలే, కానీ సరే అనేసి ఇంకా అక్కడికైతే వెళ్ళినాక డిన్నర్ ఏదైనా పిజ్జా ఏమైనా ఆర్డర్ చేసుకున్నామని ముందు ఇంట్లో అనుకున్నాము. కానీ నాకు అనిపించింది ఎట్లాగూ లేట్ అయిపోతుంది, ఫ్లైట్స్ అన్నప్పుడు డిలే ఉంటాయి, సీజన్ కదా, బాగా హాలిడేస్ టైం కదా, లేట్గా నడుస్తూ ఉంటాయి, ఎందుకైనా మంచిది అనేసి ఇంట్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి తీసుకొని వెళ్ళినమాట. వెళ్ళగానే దీని వస్తుంది, ఇంకా నైట్ టైంలో పిజ్జా కొరకు ఎక్కడ ఆర్డర్ పెడతాము ఏంటి అనేసి ఫస్ట్ వెళ్ళినాక ఫ్రెష్ అప్ అయిపోయి లైట్గా కొంచెం ఫ్రైడ్ రైస్ కొంచెం యాపిల్ అట్లా తినేసినాము. రేపు మార్నింగ్ అయితే మేము లెగోల్యాండ్కి వెళ్దాం అనేసి టికెట్స్ అయితే చూస్తున్నారు మా అమ్మాయి మా వారు. ఆ లెగోల్యాండ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు నా చిన్న ముచ్చట్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.